సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆర్ఆర్పేటలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీష అలాగే మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కూడా కలిసి వచ్చారు. ప్రస్తుతానికి అంటే ఇక్కడ పరిస్థితిని అనేది ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న అధికారులతో సమీక్షించడమే కాదు, నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడుతున్నారు, సిబ్బందితో కూడా మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. 2 రోజుల నుంచి ఇక్కడే మానిటరింగ్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది సార్? ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు డయేరియా కేసెస్ కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పటికే 92 కేసెస్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్లీ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎక్కడ సివియరిటీ లేదు. అంటే విరేచనాలు వాంతులు అవుతున్నాయి, రాగానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అందరికీ నయం అయిపోతూ ఉంది. సో కాబట్టి డేంజర్ అయితే లేదు. అట్ ది సేమ్ టైం నెగ్లిజెంట్ చేయడానికి అవకాశం లేదు. సో కొంచెం అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు రిపోర్ట్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. సో దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఫుడ్ వలన, వాటర్ వలన, సో ఎట్లాగనేది. అందుకే ఇక్కడ అంతా మనం ఆల్మోస్ట్ లైక్ కార్డనింగ్ ఏరియా చేసేసాము. ఫుడ్ అవుట్లెట్స్ అన్ని కూడా చేసి పెట్టడం జరిగింది. వాటర్స్ ఈ ట్యాప్ వాటర్ ఆపేసాం, కంప్లీట్ ఆపేసి మున్సిపాలిటీని ఆపేసి ఓన్లీ మినరల్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏరియాలో మొత్తము. సో అది కూడా నిన్నటి నుంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు అయినా కూడా ఇంకా కేసెస్ ఒక్కొక్కటి వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఏదైనా రీజన్ ఉందా అని మైక్రోబయాలజిస్ట్ అలాగే ఎక్స్పర్ట్తో కూడా మాట్లాడుతున్నాము. బ్యాక్టీరియానే కాకుండా ఈవెన్ వైరస్ అలాగే ఫంగస్ని కూడా టెస్ట్ చేయండి, టెస్ట్ కూడా పంపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నప్పటికీ సివియారిటీ లేదు. ఇప్పుడు ఈ పాయింట్లో మెయిన్లీ ఇక్కడ ఉన్న వాసులకి అట్లాగే విజయవాడ వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే డయేరియా అనేది సీజనల్ డిసీజు. నార్మల్గా వాటర్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ, లేదా ఇన్సానిటేషన్ ద్వారా కానీ వస్తుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. సీజన్ దానికి అనువుగా ఉంది ఈ మైక్రోబ్స్ ఇవన్నీ గ్రో అవ్వడానికి. కాబట్టి మీరు పడాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి. మినరల్ వాటర్ అయినా పర్వాలేదు, కాచి చల్లార్చి తాగండి. రెండోది హ్యాండ్ వాష్, ప్రాపర్గా సోప్ వేసి బయటికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత సోప్ వేసి లేదా హ్యాండ్ శానిటైజర్ చేసి ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయాలి. మినిమం 2 minutes హ్యాండ్ వాష్ చేయాలి. తర్వాత బయట నుంచి తీసుకొచ్చే కూరగాయలు అయితే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్గా వాష్ చేసి బాగా ఉడకపెట్టే తినాలి. తర్వాత ఫుడ్ కూడాను ఈరోజు నైట్ చేసింది మళ్ళీ రేపు మార్నింగ్ తినడము, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడము ఇది ఆపేయాలి. ఎందుకంటే అక్కడ మైక్రోబ్స్ గ్రోత్ చేసే అవకాశం ఉంటుంది. వేడివేడిగానే తినండి. సో అలాగే యుటెన్సిల్స్ కూడా కడుగుతున్నప్పుడు నార్మల్లీ బయట వాటర్ నుంచి యుటెన్సిల్స్ కడుగుతుంటారు, ఈ పాత్రలు ఇవన్నీ. అవి కూడా వెళ్ళైతే వేడి నీళ్ళతో కడగండి. ఇన్ కేసు నార్మల్ నీళ్ళలో కడిగినా కూడా దాన్ని ఒకసారి వేడి నీళ్ళతో దాన్ని రిన్స్ చేయండి. సో ఇలా చేస్తే బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటాయి డైరియా రిలేటెడ్ తగ్గుతాయి. సో ఈ ప్రికాషన్స్ దయచేసి చేసుకోండి. ఇంకా ట్రీట్మెంట్ వరకు అయితే సమస్య లేదు. ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఇక్కడ క్యాంప్లో కానీ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. రిక్వైర్డ్ మెడిసిన్స్, రిక్వైర్డ్ స్టాఫ్, రిక్వైర్డ్ మెన్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ జాగ్రత్తల వరకు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ లెవెల్లో కూడా మెయిన్లీ శానిటేషన్ పరిశుభ్రంగా పెట్టుకోవడము, అలాగే ఈ ఆహారం తినేటప్పుడు, అలాగే బయట ఆహారం తినడం, ముఖ్యంగా ఈ చిరుతిండులు, రోడ్ సైడ్ ఆహారాలు ఇవ్వలే చాలా అన్హైజీన్గా ఉన్న దగ్గర ఉంటాయి. అటువంటివి ఈ సమయంలో దయచేసి అవాయిడ్ చేయండి. చిన్నపిల్లలకి అలాగే బాలింతలకి, వృద్ధులకి ఏదైతే ఉన్నాయో వీళ్ళకి బయట ఆహారం పెట్టడం ఇవన్నీ ఆపండి. కంపల్సరీగా హాట్ వాటర్ తాగండి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం చాలా అవసరం. ఇప్పుడు కేసులు పూర్తిగా దాదాపు తగ్గిపోవచ్చినాయి కదా సార్. అంటే ఈ 3 రోజుల్లో పెరగడానికి ఏం రీజన్ అని అనుకుంటున్నారు? అదే ఆ రీజన్ కోసము ఇక్కడ ఉన్న మొత్తం మనము కొంతమంది సైంటిస్ట్తో కూడా వెళ్ళి స్టడీ చేయించాము. అలాగే మేము కూడా అధికారులు వెళ్ళి చూసాము, స్పెషల్ బృందాలని కూడా పెట్టి స్టడీ చేసాము. ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఇంకా మనము జీరో అవుట్ చేయలేకపోయాము. ఆ సైంటిస్ట్ నుంచి ఇప్పుడు వచ్చే రిపోర్ట్ బట్టి మనకు తెలుస్తుంది అది ఫుడ్డా లేదా నీళ్ళ నుంచా, లేదా బ్యాక్టీరియా నుంచా, లేదా వైరస్ నుంచా అనేది. సో అది వచ్చేంత వరకు మనం మొత్తం అప్రమత్తంగా పెట్టినాము, అలర్ట్ చేసి ఉన్నాము. అది దినవందన కావచ్చు. ఎందుకంటే డయేరియా ఇప్పుడు సైంటిస్ట్తో మాట్లాడే వాళ్ళు అదే చెప్తారు సార్. డయేరియా ఒకసారి వైరస్ వల్ల వస్తుంది, ఒకసారి బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఒకసారి ఫంగస్ వల్ల వస్తుంది, ఒక్కొక్కసారి ఏదో చెప్పారు అది ఆటోమేటిక్ కాకుండా కొన్ని ఏదో ఫుడ్ వల్ల కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి రీజన్ ఏదేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సింది సేమ్. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉండి ఎక్కడైనా మీకు ఎప్పుడైనా అక్కడ కేసెస్ వచ్చినాయి, ఎక్కడైనా మీకు ఇబ్బందిగా ఉంది అంటే నేను కమాండ్ కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ పెట్టున్నాను. అది నెంబర్కి ఫోన్ చేయండి. వెంటనే మీ దగ్గరికి టీం కూడా పంపిస్తాం. అక్కడ స్టడీ కూడా చేయడం జరుగుతుంది. భయపడాల్సిన అక్కర్లేదు. కానీ అట్ ది సేమ్ టైం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఈ ప్రొయాక్టివ్గా ఏదైతే ఈ జాగ్రత్తలు చెప్పినామో ఈ జాగ్రత్తలు పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రస్తుతానికి మున్సిపల్ వాటర్ని తాగొద్దని చెప్తున్నారు కదా, మరి వాటర్ ఎట్లా ఇక్కడ ప్రజలకి? సో అదే ఇప్పుడు ఈ రాజేశ్వరి నగర్ ఏరియాలో మొత్తం మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ని ఆపేసాం. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడే పేషెంట్తో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఒకటే, సార్ ఇక్కడ వాసన వస్తుంది, వాటర్ ఏమో బాగలేదన్నారు. సరే వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పారు కాబట్టి అది ఇంకా ప్రిలిమినరీగా తీసుకుని ఆపేయడం జరిగింది. తర్వాత కొంతమంది సార్ బయట ఫుడ్ తిన్నాము అక్కడ కూడా ఉండొచ్చు, అందుకే ఫుడ్ కోర్ట్ కూడా స్టాప్ చేసేసాము. ఇక్కడ కావాల్సిన వాటర్కి బయట నుంచి మనము మినరల్ వాటర్ కూడా తెప్పించి ఇంటింటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీ ఇంటికి కూడా ఈ రాజేశ్వరిపేట ఏరియాలో ఈ బబల్స్ అయితే ఉంటాయి అవి ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అవే తాగండి, అవి కూడా కాచి చల్లార్చి తాగండి అని చెప్తున్నాం. దీంతో పాటు సార్ ఆర్ఓ ప్లాంట్లో ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు 10 రూపాయలు పెట్టుకుని బాటిల్ తెచ్చేసుకుంటున్నారు. అంటే అది సేఫ్ అని పక్కన పెడితే వాటి మీద ఏమైనా అబ్జర్వేషన్ ఉందా? అబ్జర్వేషన్ ఉంది. ఎందుకంటే ఆర్ఓ వాటర్కి గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకుంటారు, బోర్స్ అవన్నీ. సో గ్రౌండ్ వాటర్ తీసుకున్న తర్వాత
మున్సిపాలిటీ వాటర్ అయితే వస్తుందో దానికి వస్తే దానికి ప్రాపర్గా క్లోరిన్ వేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. కానీ ఆర్ఓ వాటర్కి పెట్టేది గ్రౌండ్ వాటర్ తీసుకుంటారు కదా, అక్కడ ఎంతవరకు ట్రీట్మెంట్ ఉండేది లేదు. వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్గా కంప్లై అయితే తప్ప మనకు తెలియదు. అందువల్ల అవి కూడా టెస్ట్ చేయించాము, శాంపుల్ పంపించాము. ఎవరైతే విత్ ట్రేడ్ లైసెన్స్ ఉన్నారో వాళ్ళని టెస్ట్కి పంపిస్తాము. వితౌట్ ట్రేడ్ లైసెన్స్ కూడా కొంచెం చేశారని మన దృష్టికి వస్తే వెంటనే అవన్నీ సీజ్ చేసి క్లోజ్ చేసేసాము. వాళ్ళు కూడా ఈ వాటర్ ప్రైవేట్ సప్లైర్స్ ఉన్నారు, మీ వాటర్ని ప్రాపర్గా చెక్ చేసి పెట్టుకోండి, ప్రాపర్ రిపోర్ట్ ఉండాలి. రిపోర్ట్ లేకపోతే నెక్స్ట్ మినిట్ సీజ్ అయిపోతుంది. సో ఫైనల్ చెప్పండి సార్, నేను హాస్పిటల్ దగ్గర గమనించాను చాలామంది డయేరియా పేషెంట్లు వరకు కొంతమంది భయపడిపోతూ ఉన్నారు. అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి, మోషన్ అయ్యేటుంది, భయపడుతుందండి అని కూడా అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో, హెడ్ఏకు, జ్వరము, వామిటింగు, అలాగే విరోచనాలు, ఇటువంటి కనుక గిడ్డినెస్ ఏమైనా ఉంటే మీరేం కంగారు పడకుండా భయపడకుండా మీ దగ్గర ఉన్న క్యాంపు అయితే మెడికల్ క్యాంపు లేదా జీజీహెచ్ హాస్పిటల్ లేదా దగ్గర ఉన్న యూపీహెచ్ దగ్గరికి వెళ్ళండి. కావాల్సిన అన్ని సదుపాయాలు, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, ఐవి, మీకు కావాల్సినవన్నీ, ఈవెన్ ఓఆర్ఎస్ అన్నీ ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర నుంచి దూరం ఉంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళక ముందు ఒకసారి అక్కడే మీ దగ్గర ఉన్న అంగన్వాడీ లేదా ఏఎన్ఎం దగ్గర నుంచి ఓఆర్ఎస్ తీసుకొని ఫస్ట్ ఓఆర్ఎస్ ఒకటి తాగేసి మీరు ఆ సెంటర్కి రండి. కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 112 కేసు వచ్చినా కూడా ఒక్క కేసులో కూడా ఎక్కడ డేంజర్ లేదు, అందరూ నయమై ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు ఉన్న కేసు కూడా అందరూ పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి కావాల్సిన అన్ని తయారీ, కావాల్సిన అన్ని మెడిసిన్స్, తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది కలెక్టర్ దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలతో కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కావాల్సింది అదే, ప్రజలు భయపడకుండా ఉండడమే ఇక్కడ ప్రధానంగా చూడాలి. ప్రజలతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా అడుగుతున్నారు. వాటర్ విషయంలో కూడా బయట నుంచి వాటర్ క్యాన్స్ తెచ్చి ప్రజలకు సప్లై చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు కనుక ఇక్కడ వాటర్ సప్లై ఉంటే కనుక వాటిని కూడా కాచి చల్లార్చుకుని తాగాలని కలెక్టర్ లక్ష్మీ చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ భయం అనేది, డయేరియా భయం అనేది ప్రస్తుతం ఆర్ఆర్పేట మొత్తమే కాదు, సింగనగర్లో కూడా చాలామంది ప్రజలు భయపడుతున్నారు. కేవలం ఇది కొంతమందితో మాత్రమే సీజనల్ వ్యాధిగా వచ్చి ఉండొచ్చు, అది ప్రభులో ఉండొచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. దీనికి ప్రస్తుతానికైతే నా వెనకాల కనబడుతుంది ఇక్కడ వాటర్ ట్యాంకర్ నుంచి, అంటే మున్సిపల్ వాటర్ నుంచి వచ్చిందా లేదా ఆర్ఓ ప్లాంట్ నుంచి వస్తున్న వాటర్ నుంచి వస్తుందా లేదా ఫుడ్ వల్ల వచ్చిందా అనేది అయితే ప్రస్తుతానికి అన్నింటినీ సేకరించి ల్యాబ్కి పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి పరిస్థితి అనేది, దాన్ని బట్టి చర్యలు అనేవి ఉంటాయంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రజలకైతే మున్సిపల్ వాటర్ని అయితే తాగడానికి ప్రస్తుతానికి వీలు లేదని, ఏదైతే ప్రభుత్వం సప్లై చేస్తుందో బబుల్స్ నుంచి వాటర్ క్యాన్ నుంచి వాటర్ సప్లై చేస్తుందో దాన్ని మాత్రమే తాగమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఆర్ఆర్పేట నుంచి.